వెళ్ళొస్తాను సతీష్ గారు. ఇప్పుడు టోటల్గా మీరు దీన్ని ఆ అమౌంట్ ఏదైతే వచ్చిందో దీన్ని ఎస్క్రో అకౌంట్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి వచ్చి మరి కోర్టు స్పందించలేదు కదా, అంటే ఎలా మనం చేసిన పిటిషన్కి పరమార్థం ఉంటుంది? అంటే మా పిటిషన్ లోపల న్యాయం ఉంది. వాస్తవానికి రవి గుప్తా గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఏదైతే మెమో ఇష్యూ చేశారో ఆ మెమోను బేస్ చేసుకొని ఈ రోజు ఒక నయా గుత్తాధిపత్యాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం లోపల అమలు పరుస్తున్నారు. దాదాపు 12,000 స్క్రీన్లలో తీసుకొని ఈ సినిమాను షో చేస్తున్నారంటే ఆ థియేటర్లలో మాది జనాలు వస్తున్నటువంటి చిన్న సినిమాలను అన్నింటిని కూడా తీసేయడం జరుగుతూ వస్తుంది. దీంట్లోపల ప్రభుత్వం అనేది అటు చిన్న సినిమా పెద్ద సినిమాకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ను ఏర్పాటు చేయించడం, ఆ బ్యాలెన్స్ చూసుకోవడం అనేది ప్రభుత్వం చేయాలి. అయితే రవి గుప్తా గారు ఇచ్చిన మెమో ఏదైతే ఉంటుందో అది పూర్తిగా చట్ట విరుద్ధమైన మెమో. సినిమాటోగ్రఫీ యాక్ట్ అనేది ఖచ్చితంగా సినీ గోయర్స్ వెల్ఫేర్ గురించి ఉంది తప్ప సినిమా నిర్మాతల వెల్ఫేర్ గురించి ఎంత మాత్రం కాదు. సినిమా నిర్మాతల ప్రాఫిట్ కోసం ఎంత మాత్రం కాదు. అంతేకాకుండా ఈరోజు ఈ సినిమా రేట్ల పెంపు, స్పెషల్ షోలకు సంబంధించి నిర్ణయాలన్నీ జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ తీసుకోవాల్సి ఉంటుంది, పోలీస్ కమిషనరేట్ పరిధి లోపల పోలీస్ కమిషనర్ తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరి పవర్స్ ను కూడా రవి గుప్తా గారు తీసేసుకొని ఈ రకంగా చేయడము ఇంత హరిబరిగా ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అన్నారు. ఎటువంటి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ తీసుకున్నారు? బెనిఫిట్ షో అంటే దానికి ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ విధించారు? అటువంటిది ఏది లేదు. దానికి మైత్రి మూవీ మేకర్స్ ఏ రకమైన జవాబు ఇచ్చారు? అట్లాంటిది ఏది కూడా లేకుండా అది ఏకపక్షంగా ఈ రోజు ఒక నయా గుత్తాధిపత్యాన్ని తెలంగాణ రాష్ట్రం లోపల రవి గుప్తా గారి మెమోని తీసుకొని మైత్రి మూవీ మేకర్స్ తెలంగాణలో ఉన్నటువంటి సాధారణ ప్రేక్షకులను దోచుకోవడానికి డీజీపీ కూడా మీరు జితేందర్ కూడా ఇచ్చినట్టున్నారు. ఇచ్చాము. మేము జితేందర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధంగా ఇచ్చారు, దీన్ని ఖచ్చితంగా సవరించాల్సిందే. ఈ రేట్ల పెంపు అనేది సమంజసం కాదు. ఈ రేట్ల పెంపు సక్రమంగా అమలవుతుందా లేదా అనే దాన్ని పర్యవేక్షించే రెగ్యులేటరీ మెకానిజం కూడా ఈ ప్రభుత్వం ఎక్కడుంది, ఎవరు చూస్తారు అనేది ఏం చెప్పలేదు. ఎందుకంటే ఈరోజు మల్టీప్లెక్స్ లోపల సాధారణ టికెట్ 150 రూపాయలు ఉంది. ఈ మెమో ప్రకారం 200 రూపాయలు పెంచినట్లయితే 350 రూపాయలు టికెట్ ధర ఉండాలి. కాకపోతే మీరు అది బుక్ మై షో లాంటి ప్లాట్ఫామ్స్ లో చూసుకున్నట్లయితే వాటి టికెట్ ధర, ఒక టికెట్ ధర 530 రూపాయలు చూపిస్తుంది. 530 రూపాయలతో మనం ఏదైనా టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్తే దాని మీద వాళ్ళ సర్వీస్ ఛార్జ్ యాడ్ చేసుకుని దానికి టాక్సెస్ యాడ్ చేసుకుని చూపించడం జరుగుతుంది. అంటే ఈ 350 నుంచి 530కి మధ్యలో వచ్చినట్టు 180 రూపాయల అధికమైన రేటు ఎవరు నిర్ణయించారు? అది ఎవరి పాకెట్లోకి వెళ్తుంది? అది దాన్ని రెగ్యులేట్ చేసే మెకానిజం అనేది ఎక్కడుంది అనేది అటు రవి గుప్తా గారు కానీ జితేందర్ గారు కానీ చెప్పలేదు. ఇది ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న దోపిడీకి దోహదం చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర పోలీస్ యంత్రాంగము, అలాగే రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, డీజీపీ, అలాగే చీఫ్ సెక్రటరీ ఫర్ హోమ్ రవి గుప్తా గారు వీళ్ళందరూ కూడా ఈ టికెట్ల దందాకు సంబంధించి పుష్ప 2 సినిమా టికెట్ల దోపిడీకి సంబంధించి ఒక యంత్రాంగాన్ని అది పెట్టాల్సిన అవసరం ఉంది. దీని మీద దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు సతీష్ గారు చెప్తుందంటే మీ పిటిషనర్ ఏదైతే ఉందో